ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పంతులు గారు ఇంకేమన్నా కావాలా? ఓకేనమ్మా, సరే సరిపోతాయి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, వధూవరులను తీసుకురండి. అలాగే పంతులు గారు. వెళ్ళండి. ధరణి, ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు గారు అమ్మాయిని త్వరగా తీసుకురమ్మంటున్నారు. అలాగే వదినా. దేవిక పట్టుకో, పద. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి అమ్మా, అబ్బాయిని తీసుకురండి. చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశక. నమస్తే. నమస్తే. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః. ఓం లంబోదరాయ నమః. ఓం హాయ్ రమ్య. హాయ్. ఓం వికటాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమో నమః. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఆదర్శ్కి భయపడి బయటికి వెళ్ళుంటాడా? నాన్నా, పందిట్లో ఉండాల్సిన టైంలో ఎక్కడున్నారేంటి? పదండి వెళ్దాం. ఏం లేదమ్మా, కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఏదో తప్పు చేస్తున్నట్టుగా టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నారు. మళ్ళీ అలాంటివేమీ చెయ్యట్లేదు కదా? అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే.
ఈ రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్లో ఏదో తేడాగా ఉంది. సంథింగ్ ఏదో చేస్తున్నాడనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఏం జరిగినా దేవికకి టెన్షన్ పెరిగిపోతుంది. తను డిస్టర్బ్ అవడమే కదా నాకు కావాల్సింది. చూద్దాం ప్లే ఎలా వెళ్తుందో. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం హలో. గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఏం పర్లేదు, నేను చూస్తాను. వీడు నన్ను చూసి ఫోన్ మాట్లాడుతున్నాడేంటి? ఈ బ్రీఫ్ కేస్ కోసం ఎవరినైనా అరేంజ్ చేస్తున్నాడా? అమ్మో, అర్జెంటుగా దీన్ని ఎక్కడైనా దాచేయాలి. సరే సరే, ఏం పర్లేదు. ఈ టైంలో ఫోన్ ఏంటి అంకుల్? సైలెంట్ లో పెట్టండి, లేదంటే తాళి కట్టడం కూడా మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూనే ఉంటారేమో. నా క్లయింట్ పెళ్లికి రావడం కుదరట్లేదని అడ్వాన్స్ విషెస్ చెప్పడానికి కాల్ చేశాడు. సరే, నువ్వు చెప్పినట్టే ఫోన్ సైలెంట్లో పెడతానులే. లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జోజో, పెళ్లి ముహూర్తానికి టైం అయింది. లోపలికి వెళ్ళాలంటావా? తప్పకుండా వెళ్ళాల్సిందే సార్, లేదంటే కమిషనర్ గారు ఫీల్ అవుతారు. వెళ్ళండి వెళ్ళండి సార్. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టండి. జీవిత బడిలోన ఇది మొదటి తరగతి. జీలకర్ర బెల్లం కలుపుతుంది సోపతి. కులుకుల ఈ కుమారి అయిపోతుంది శ్రీమతి. తాటాకు పందిళ్ళు వాడ కట్టున సందళ్ళు. విడివిడియా చుక్కలనే కలుపు ముక్కట. లగ్గో మల్కు లగ్గో, ఓ లగ 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 లగ్గో. లగ్గో మల్కు లగ్గో, ఓ లగ 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 లగ్గో. డీజేల మోతల్లడి చిక్క కూర్చో బాబు. అమ్మా, మీరు కూడా కూర్చోండి. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నమస్కారం దేవిక గారు. నమస్కారం అండి. పిలవని పేరంటానికి నీలకంఠం ఎందుకొచ్చాడో? ఇలాంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. అక్క, అర్జెంటుగా నీలకంఠాన్ని పంపించేసే. వద్దు దేవిక, ఎవరి గురించో నువ్వు టెన్షన్ పడ్డం దేనికి? ఇది మన పెళ్లి రోజు. మీ వాళ్ళందరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు. ఈ క్షణాలని ఒక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోయేలా చేసుకుందాం. ఆ నీలకంఠం గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు. షాదీ జరిగేటప్పుడు ఇలాంటి డిస్కషన్స్ జరగడం అచ్చా నహి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ఓం
पादौ यस्य नाभि वीरसुन्दश्चन्द्र सूर्यत्रिनेत्रे अर्णावासा शिरोद्योर्मुखोऽपि दहनो यस्य वास्ते मध्ये तस्थं यस्य विश्वस्वरनरखगो भोजगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनोक्षं विष्णुमीशं नमामि। నీ మొహంలో పెళ్లి కల కన్నా ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అని నువ్వు పడుతున్న టెన్షన్ నాకు మంచి కిక్కిస్తుంది దేవిక. జోజో సార్ బీపీ పెరిగిపోతుంది. ఆ బ్రీఫ్ కేసు మన వాళ్ళకి దొరికిందో లేదో కనుక్కో. అలాగే సార్. ఇదిగో ఇలా రావే, ఇలా రా. ఏంటి సూట్ కేసు దొరికిందా? ఎక్కడ దొరకలేదు. అబ్బా అచ్చా, పోండి పోండి పోయి వెతకండి. సార్ ఏం దొరకలేదంట సార్. దొరకలేదా? లేదు సార్. ఓం తచ్చయోరావడిమహే గాతుం విజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీకే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విరాతు భేషజం తన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 సహస్రశీర్షాం పురుషః. పంతులు గారు, ఇట్నా లేట్ క్యూ? జల్దీ తాళి కట్టించండి. అలాగేనమ్మా. అమ్మా, ముహూర్తం టైం అవుతోంది. బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. భజంత్రేలు భజంత్రేలు. ఓం మాంగళ్య ధారణ కానివ్వ బాబు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే. ఆగండి. మై గాడ్, ఆదర్శ నాన్నని మళ్ళీ పోలీసులకి పట్టించాలని ప్లాన్ చేసినట్టున్నాడు. అమ్మ వాళ్ళకి నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోలీసులేమో కరెక్ట్ టైంకి వచ్చారు, కానీ మిస్ అయిన బ్రీఫ్ కేస్ మాత్రం ఇంతవరకు దొరకలేదు. ఇప్పుడు పొరపాటున ఆ బ్రీఫ్ కేస్ దొరికి మా వాళ్ల చేతుల్లో ఉన్నప్పుడు పోలీసులు చూస్తే కేసు నా మెడకే చుట్టుకుంటుంది. జోజో, జరగాల్సింది పోలీసులు చూసుకుంటారు. మన వాళ్ళని ఎస్కేప్ అవ్వమని చెప్పు. అలాగే సార్. రే ఇట్రా. సరే సరే. ఎస్ఐ గారు, మీరు రావడం లేటు అయిందని షాదీ ఆపమంటారా? ఏ క్యా హై? కళ్యాణ్, నువ్వు తాళి కట్టు బేటా.
కుదరదు. భగవంతుడా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా? ఈ బ్రీఫ్ కేసు ఇక్కడున్న టైంలోనే పోలీసులు వచ్చారు. పొరపాటున ఇప్పుడు ఈ డబ్బున్న సూట్ కేసు పోలీసులకు దొరికితే దేవికి జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. దీన్ని ఎక్కడో చోట దాచ. ఏమైంది ఎస్ఐ గారు? దేనికి పెళ్ళాపుతున్నారు? ఈ ఇంట్లో మీ ఆదాయానికి మించిన డబ్బు నగలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఓహోహో, ఈ రోజు నాకన్నీ ఇలా కలిసిస్తున్నాయేంటి స్వామి? ఈ స్ట్రోక్కి దేవికకి హార్ట్ అటాక్ వస్తుందేమో. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ నేనెలా ఆదాయానికి మించిన డబ్బుని నగల్ని దాస్తాను? అసలు నేను అలాంటి ఆలోచన కల్లో కూడా చేయనండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఎస్ఐ గారు? ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చి పెళ్ళి ఆపడం కరెక్ట్ కాదు. ప్లీజ్ వెళ్ళండి ఇక్కడ నుంచి. సారీ, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మాకేది దొరక్కపోతే అప్పుడు మీరంటున్నట్టుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి డిక్లేర్ చేసి వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలకూడదు, ఫోన్ కాల్స్ కూడా చేయకూడదు. ఎస్ఐ గారు, దేవిక ఎలాంటి సిన్సియర్ ఆఫీసరో మీ అందరికీ బాగా తెలుసు. అయినా ఇలాంటి టైంలో వచ్చి పెళ్ళి ఆపడం భావ్యం కాదు. ఆఫీసర్ గారు, ఇది భావ్యం కాదు. కళ్యాణ్, నువ్వు తాళి కట్టు నాయనా. బాబు, దుర్ముహూర్తం రాబోతోంది. మాంగళ్యధారణ చెయ్యండి బాబు. లేదంటే దోష నివారణ కోసం మీరు చేసుకునే ఈ పెళ్లికి అర్థం లేకుండా పోతుంది. ఎస్ఐ గారు, నేను మీ డ్యూటీకి అడ్డు చెప్పను, కానీ అమ్మా, మీరు లేవద్దు. తాళి కట్టకముందే పీటల మీద నుంచి లేవటం అపచారం, అరిష్టం. ముహూర్తం టైంకి పెళ్లి జరగకపోతే మీకే నష్టం. ఎస్ఐ గారు, ఒక్క 5 నిమిషాలు తాళి కట్టేంత వరకు టైం ఇవ్వండి ప్లీజ్. పెళ్లి ఆపాలని చూడకండి. సార్,
ఈ పెళ్లి మా వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్. ఇదొక ఎమోషనల్ మూమెంట్. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. అర్థం చేసుకోండి ఎస్ఐ గారు, కాదనకండి. దేవికా, ఏ గడబడ్ క్యా హై? షాదీ టైంలో న్యూసెన్స్ ఏంటి? నీ గురించి అందరూ బహుత్ గొప్పగా చెప్తారు కదా, మరి దీన్ని ఆపలేవా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సర్చ్ చేసే రైట్స్ ఉంటాయి పిన్ని. దానికి అడ్డు చెప్పే రైట్స్ నాకే కాదు, ఎవ్వరికీ ఉండవు. కానిస్టేబుల్స్, ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. స్టాప్ ఇట్ ఎస్ఐ గారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇక్కడ జరుగుతుంది డిప్యూటీ కమిషనర్ గారి పెళ్లి. ఆ మాత్రం రెస్పెక్ట్ లేకుండా ఇలా పెళ్లి ఆపి ఇన్సల్ట్ చేస్తారా? మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కళ్యాణ్, ఆవేశపడకో. వాళ్లతో మనం రిక్వెస్ట్ చేసుకోవాలే తప్ప గొడవ పడకూడదు. నువ్వాగు దేవిక. ఎవడో యూజ్లెస్ ఫెలో చెప్పాడని పెళ్లి ఆపడం ఏంటి నాన్ సెన్స్ కాకపోతే? లుక్ మిస్టర్ ఎస్ఐ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేను యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. హౌ డేర్ యూ? నాకే వార్నింగ్ ఇస్తావా? ఇస్తాను. నేను కూడా గతంలో గవర్నమెంట్ జాబ్ చేశాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐవి. నీ రూల్స్ ఏంటో నాకు బాగా తెలుసు. నాకు ఎమ్మెల్యే ఎంపీలతో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక్క ఫోన్ కాల్తో నీ జాబ్కి ఎండ్ కార్డ్ వేయించే కెపాసిటీ ఉంది. డూ యూ నో దట్? మైండ్ యువర్ వర్డ్స్. మర్యాదగా మా పనికి అడ్డు రాకండి. మేడం, మీ మీదున్న రెస్పెక్ట్ సైలెంట్గా ఉన్నాను. ఇలాగే మీ వారు నోరు జారితే ముందు మీ వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సార్ సార్ సార్, బ్రీఫ్ కేస్ దొరికింది సార్. ఓపెన్ చేయి. యు ఆర్ అండర్ అరెస్ట్. లంచం తీసుకోవడమే కాకుండా ఫేక్ నోట్ల దందా కూడా నడుపుతున్నావా?